హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ 3 ప్రోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని చూసేద్దాం. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోని మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని వాచ్ చేయనట్లయితే ఇక్కడ కనపడేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ గో అహెడ్. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ చూడబోయే ముందల ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసేద్దాం. సో ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 710 చిప్సెట్, అది కూడా మనకి 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద రావడం జరుగుతుంది. ఇకపోతే క్లాక్ స్పీడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆక్టోకోర్ ప్రాసెసర్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ కమ్స్ విత్ క్లాక్ స్పీడ్ ఆఫ్ 2.2 GHz. ఇకపోతే దీన్ని అయితే మనకు వీళ్ళు ఓవర్ క్లాక్ అయితే చేయలేదు, నార్మల్గా ఇది పెర్ఫామ్ చేయడం అయితే నార్మల్గా ఉంటుంది. ఇకపోతే దీనిలో జీపీయూ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎడ్రినోకి సంబంధించినటువంటి 616 జీపీయూ రావడం మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4GB అలాగే 6GB రెండు వేరియంట్లు ఈ మొబైల్ ఫోన్ దొరకనుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 64 అలాగే 128 ఇట్లా మొత్తం టోటల్లీ 3 వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ దొరకనుంది. యాజ్ ఆఫ్ నో ఈ వీళ్ళు సేల్కి అయితే కేవలం రెండు కలర్స్ని తీసుకొచ్చారు, బ్లూ అలాగే బ్లాక్. ఇకపోతే రేర్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చినప్పటికీ సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. వేర్ రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 16+5 మెగాపిక్సెల్ తీసుకుని రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 25 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. ఇకపోతే మనకి బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4045 mAh బ్యాటరీతో పాటు వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్, అది కూడా వూక్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇకపోతే బండిల్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వీళ్ళు 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయడం మరొక విశేషమనే చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. అంటే 2 సిమ్ కార్డ్స్తో పాటు మీరు అట్ ఏ టైం మెమరీ కార్డ్ని కూడా యూజ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని ఈ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే బాటమ్ మీరు ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి మైక్రో USB పోర్ట్ని మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం చూద్దాం. సో దీంట్లో ఉండేటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏవేంటి అనే దాని గురించి ఫస్ట్ మనం కన్వర్ చేద్దాం. సో దీంట్లో మీరు చూసారన్నట్టయితే క్వాల్కమ్ సంబంధించినటువంటి స్నాప్డ్రాగన్ 710 చిప్సెట్ ప్రాసెసర్ దీనికి సంబంధించినటువంటి మెయిన్ పాజిటివ్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. సో పెర్ఫార్మెన్స్ వైజ్గా అయితే ఇది ఆసమ్గా ఉంది. ఈవెన్ హెవీ మల్టిపుల్ అప్లికేషన్స్ని మీరు వాడుతున్నా కానీ మీకు ఫోన్ అనేది ఎక్కడా కూడా హ్యాంగ్ అవ్వటం అనేది జరగదు. ఇకపోతే మీరు నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి జీపీయూ మరొక ప్రో అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో అడ్రినో 616 జీపీయూ మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మీరు హెవీ గేమింగ్స్ లైక్ పబ్జీ, ఆల్ఫర్ 9 అలాగే ఫార్ట్నైట్ ఇట్లాంటి గేమ్స్ ఏమైనా వాడుతున్నా కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనం 0 అనుకోవచ్చు. ఈవెన్ మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే విషయానికి వద్దాం. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మరొక ప్రో దీని డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. సో దీని డిస్ప్లే ఏదైతే ఉందో 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే కనుక వెరీ లెస్, అంటే ఇక్కడ మీరు చూడండి ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ కేవలం ఇది 20% ఆఫ్ ద బ్రైట్నెస్ మాత్రమే ఉంది. సో ఇది ఈ కండిషన్ అంటే ఈ రూమ్ లైటింగ్ కండిషన్కి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈవెన్ వెరీ బ్రైటర్ డేలో కూడా మీకు ఏ విధమైనటువంటి అంటే మీ కళ్ళకి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడకుండా ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే దీంట్లో మరొక ప్రో మీరు చూసారు అన్నట్లయితే కనుక దీని డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇది చాలా ఈజీ టు హ్యాండిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ ఫోన్ కూడా గ్రిప్ చాలా బాగుంది. ఇకపోతే రేర్ సైడ్ ఆఫ్ ద పార్ట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక గ్రేడియంట్ కలర్ ఫినిష్ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చూడటానికి కూడా ఎంతో ప్రీమియంగా ఉండడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే వీళ్ళు టోటల్లీ పాలీకార్బన్కి సంబంధించినటువంటి మెటీరియల్తో గ్లాసీ ఫినిష్ లుక్ని మనకు తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే ఇది గ్లాస్ అయితే కాదు. ఇకపోతే ఫ్రంట్ వీడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్లాస్ తోటి దీన్ని ప్యాక్ చేయడం జరిగింది. ఫోన్ కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ డైరెక్ట్గా వీళ్ళు మనకి వూక్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 20 వాట్స్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. సో మీరు ఎక్కడైనా హరీలో ఉన్నప్పుడు కూడా చాలా వేగంగా మీ మొబైల్ ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోగలరు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కెమెరా మరొక బెటర్ ప్రో అని చెప్పొచ్చు. అంటే ఇది డే లైట్ కండిషన్లో అయితే పర్ఫెక్ట్ షాట్స్ని తీయగలుగుతుంది, కానీ లేట్ నైట్ అంటే లో లైటింగ్లో వచ్చినప్పటికీ కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ కూడా నేను దీన్ని కాన్ విషయంలో మాట్లాడతాను. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 2 అంటే ఫేస్ ఐడి అలాగే మనకి ఫింగర్ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ఫింగర్ ప్రింట్ యాజ్ యూజువల్గా మనకు వర్క్ చేస్తుంది. అంటే కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్గా యాజ్ యూజువల్గా వర్క్ చేస్తుంది. కానీ ఇది ఫేస్ ఐడి అయితే ఆసమ్గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇది
ఈవెన్ మనకి ఫింగర్ ప్రింట్ ఏ విధంగా అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్లాక్ అవుతుందో సేమ్ అదే టైంలో ఇది మనకి సూపర్ ఫాస్ట్గా అన్లాక్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఇందాక నేను మీకు చెప్పినట్లుగా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ రావటం. అంటే జనరల్గా మనకి రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7 ప్రోలో వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇవ్వరు. సో అక్కడ మనం ఖచ్చితంగా ఇంటర్నల్ స్టోరేజ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. లేదు అన్నట్లయితే కనుక మనం ఏదో ఒక సిమ్ కార్డ్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో అలాంటి అవసరం లేకుండా డ్యూయల్ 4G అలాగే డ్యూయల్ వోల్టా LTE సిమ్ కార్డ్స్ వేసుకొని మీరు మెమరీ కార్డ్ని కూడా అప్ టు 512 GB దాకా ఎక్స్పాండ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో మరొక పాజిటివ్ ఎలిమెంట్ అంటే దీనికి సంబంధించినటువంటి మరొక ప్రో ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఈవెన్ దో మనకి రెడ్మీ కంపెనీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4.0 ప్రొవైడ్ చేస్తున్నా కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయట్లేదు. వేర్ రియల్మీ కంపెనీ వచ్చేటప్పటికి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ టు మూవ్ దిస్ రియల్మీ 3 Pro అని నేను చెప్తాను. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడదాం. సో దీంట్లో నెగిటివ్ ఎలిమెంట్స్ అంటే పెద్దగా నేను అబ్జర్వ్ చేసింది అయితే ఏం లేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే దీంట్లో మనకి మైక్రో USB స్లాట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ మైక్రో USB వీళ్ళు USB Type-C ఇస్తే బాగుండేది. వేరే రెడ్మీ నోట్ 7 Pro ఏదైతే ఉందో నోట్ 7 అలాగే నోట్ 7 Pro ఈ రెండింటిలో కూడా మనకి USB Type-C చూడటానికి దొరుకుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇది USB Type-C తీసుకొస్తే మరింత బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ దీని కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే అంటే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అన్నింటిలో కూడా అంటే ఏదైనా యాప్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఇది పర్ఫెక్ట్గా రన్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని దగ్గర అంటే దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్స్ ఇవి కూడా ఉంటే బాగుండేది అని అనిపించేలాగా దీని ఫ్యూచర్స్ అనేవి అంతగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. వేర్ ఇంకా దీని డెవలప్మెంట్ ఏదైతే ఉందో బాగుండేది అంటే ఇంకా దీని మీద వీళ్ళు R&D చేస్తుంటే బాగుండేదని నేను ఆలోచుకుంటున్నాను. అంటే కంపేర్డ్ టు ద MIUI ఆపరేటింగ్ సిస్టమ్. కానీ అక్కడ MIUI ఆపరేటింగ్ సిస్టంలో మనకు ఒక కాన్ ఉంది. అదేంటి అంటే దాంట్లో మనకి యాడ్స్ ప్లే అవుతుంటాయి. సో దీంట్లో మనకి యాడ్స్ అనేవి ప్లే కాగానే ఇంకా దీని ఆప్టిమైజేషన్ అంటే హార్డ్వేర్తో సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అనేది ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చెప్పి నా ఆలోచన. ఇక ఫైనల్గా దీంట్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి మరొక కాన్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి డిజిటల్ మీడియా లైసెన్స్. యాజ్ ఆఫ్ నౌ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో అయితే నేను దీనికి సంబంధించినటువంటి వీడియోస్ని ఫుల్ హెచ్డీలో ప్లే చేసి చూడగలుగుతున్నాను. వేరే ఇంకా నార్మల్గా అంటే యూట్యూబ్ కాకుండా అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిల్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫుల్ హెచ్డీలో అంటే 1080 పిక్సెల్లో వీడియోని అయితే ఆస్వాదించలేరు. మేబీ దీనికి సంబంధించి L1 సపోర్ట్ని ఇంకా మనకి వీళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్యూచర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో మనకి ఈ L1 సపోర్ట్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది కూడా తీసుకొచ్చుంటే మరింత బాగుండేదని అనుకోవచ్చు. ఇకపోతే ఫైనల్గా మీలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే రెడ్మీ నోట్ 7 Pro పర్చేస్ చేయాలా లేదా రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ని పర్చేస్ చేయాలా అనే విషయం గురించి. సో కంపేర్డ్ టు ద ఈ సెగ్మెంట్లో మీరు చూసారన్నట్లయితే రెండు ఫోన్లు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ని డెలివర్ చేయగలవని చెప్పి నేను చెప్తాను. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే మీకు గనక పెర్ఫార్మెన్స్ వైజ్గా అంటే గేమింగ్ పెద్దగా నేను ఆడను, నాకు పెర్ఫార్మెన్స్ అనేది హై ఎండ్లో వాడుతూ ఉంటాను అన్నట్లయితే కనుక మై సిన్సియర్ సజెషన్ ఇస్ గో విత్ రెడ్మీ నోట్ 7 Pro. ఒకవేళ మీరు ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఎన్రిచ్డ్గా ఉండాలి, పెర్ఫార్మెన్స్ అనేది లిటిల్ బిట్ స్లోగా ఉన్నా కానీ పర్వాలేదు. అంటే పెద్దగా అంటే కంపారిటివ్ రెండిట్లో మీరు చూసారన్నట్లయితే కనుక పెద్దగా మీకు డిఫరెన్స్ ఏముండదు. ఆల్మోస్ట్ ఆల్ 95-100 అనేటువంటి రేషియోలో మాత్రమే ఉంటుంది. సో అలా చూస్తున్నారు, గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్రిచ్డ్గా కావాలి, నాకు పెర్ఫార్మెన్స్ అనేది స్లైట్గా తగ్గినా పర్వాలేదు అని అనుకుంటే కనుక సింప్లీ మై సజెషన్ ఇస్ గో విత్ రియల్మీ 3 Pro. సో కాకపోతే దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అంటే ఈవెన్ దీంట్లో మనకి లో లైట్ కండిషన్లో బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతుంది, అలాగే కెమెరాస్ కూడా పర్ఫెక్ట్గా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది, అలాగే దీంట్లో బ్యాటరీ బ్యాకప్ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. కానీ దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఇంకొంచెం మంత ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. మేబీ ఇది ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు రియల్మీ తీసుకొచ్చేటువంటి కొత్త సాఫ్ట్వేర్స్లో వీటిని ఫిక్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వేర్ ఇన్ షామీ రెడ్మీలో వచ్చేటప్పటికి ఆప్టిమైజేషన్ ఆసమ్గా ఉంది, పెర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్. కాకపోతే దానిలో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మనకి యాడ్స్ ఉండడం జరుగుతుంది. వేర్ రియల్మీలో మీరు ఈ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 6లో చూడలేరు.
అసలు నేను ఏ ఫోన్ని పికప్ చేసుకుంటాను అనే విషయానికి వచ్చారంటే రెడ్మీ నోట్ 7 ప్రోనా లేదా రియల్మీ 3 ప్రోనా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దట్ డిపెండ్స్ అపాన్ ద యూజర్. యాక్చువల్గా నేను వచ్చేటప్పటికే పెద్దగా గేమ్స్ ఆడను అండ్ గేమింగ్ మీద నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇక్కడ నేను పర్సనల్గా నాకు రికమెండేషన్ అంటే నాకు అవసరమైనటువంటి అప్లికేషన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ చాలా స్మూత్గా రన్ అవుతూ ఉండాలి అండ్ అప్లికేషన్ మేనేజ్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలంటే డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ మనకి రెడ్మీ నోట్ 7 ప్రో. ఒకవేళ గేమింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నాకు రెడ్మీ కన్నా రియల్మీ 3 ప్రో ఏదైతే ఉందో ఆసమ్గా ఉందని చెప్పచ్చు. సో ఇందులో పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అవ్వటం, ల్యాగ్ అవ్వటం, హీటింగ్ ఇష్యూస్ ఇలాంటివి అస్సలు ఆల్మోస్ట్ ఆల్ జీరో అని చెప్పచ్చు. సో ఇక హీటింగ్ అయితే నార్మల్గా హెవీ టాస్కింగ్ వాడుతున్నప్పుడు ఏ ఫోన్ అన్నా మనకి హీట్ అవుతూ ఉంటుంది. కంపేర్డ్ టు ద రెడ్మీ కన్నా దీంట్లో మనకి హీటింగ్ ఇష్యూస్ అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పచ్చు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి పర్చేస్ లింక్స్ ఏవైతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఈ ఫోన్స్ని పర్చేస్ చేయాలన్నట్లయితే కనుక సింప్లీ యూజ్ మై లింక్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ రియల్మీ 3 ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.